ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం పాటించాలని నిర్ణయించినట్టు మావోయిస్టులు లేఖ విడుదల చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కమ్యూనిస్టులు. ఈ లేఖలో చాలా వైరుధ్యం ఉన్నట్టు చెప్తున్నారు సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. నెల రోజుల తర్వాత లెటర్ బయటకు రావడం అనేక సందేహాలు తావిస్తోందన్నారు. కేంద్రం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భద్రతా బలగాలు కలిసి ప్రజల్లో గందరగోళం సృష్టించే చర్యే ఇది అంటున్న ప్రజాపంద్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు శాంతియుత చర్చలకు సంధి అంటూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన ఘటనపై మనతో మాట్లాడేందుకు ప్రజాపంద మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగాన్ని మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. అసలు నిజమేనా వాస్తవంగా అభయ పేరు మీద చూసిన లేఖ అంటారా లేదా బూటకపు లేఖ అంటారా? ఇది అధికారికంగా ఆ లేఖను విడుదల చేసినట్లుగా పార్టీ ఎక్కడ ప్రకటించినట్టు లేదు. తర్వాత ఆ లేఖలో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఇంతకుముందే మీరు చెప్పినట్టు ఆగస్టు 15వ తేదీ నాడు ఆ లేఖ విడుదల చేసినట్టుంది. ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు దాదాపు నెల రోజుల తర్వాత ఆ లేఖ బయటపడటం అనేటువంటిది ఒక అసాధారణంగా ఉంది అనేటువంటిది దాన్ని అనుమానాలకి తావిస్తున్నది. రెండో వైపు ఆగస్టు 9వ తారీఖు నాడే వాళ్ళ ఒక పార్టీ కేంద్ర కమిటీ తరఫున ఒక ప్రకటన ఇచ్చారు. అందులో మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవం జరపండి అనేటువంటిది పిలిపించారు. అందులో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో చేస్తున్నటువంటి హత్యాకాండ నరమేధం దాన్ని ఖండిస్తూ ఆ ప్రజాస్వామిక ఉద్యమాలని నిర్మించమని, అదేవిధంగా పార్టీ యొక్క రాజకీయ సిద్ధాంతాలని హైల్ చేస్తూ పార్టీ వార్షికోత్సవాన్ని జరపండి అని చెప్పి మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాన్ని జరపండి అని చెప్పి పిలిపించారు. ఆ లేఖలో ఇటువంటి ఏ ప్రస్తావనలు లేవు. సెప్టెంబర్ 9వ తేదీ నాడు ఇచ్చినటువంటి వివరమైన ప్రకటనలు ఏమీ లేకుండా సెప్టెంబర్ 15వ తేదీ నాడు 16వ తారీఖు నాడు ఒక ప్రకటన రిలీజ్ కావడం, అది ఆగస్టు 15వ తేదీ పేరుతో ఉండడం అనేటువంటిది, ఆ తేదీతో ఉండడం అనేటువంటిది అనుమానాలు దావిస్తుంది. అనేక మందిని వాకప్ చేయగా ఈ లేఖ వాస్తవమైంది కాదు అనేటువంటిదే అనేక అనుమానాలకు తావిస్తుంది అనేటువంటిది. ఇది కేంద్ర ప్రభుత్వము ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముఖ్యంగా ఎన్ఐఏ పోలీస్ విభాగాలు ఏదైతే ఉన్నాయో యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు గందరగోళాన్ని చేయడానికి ఇచ్చినటువంటి లేఖగా మేము భావిస్తాము. కేంద్ర బిందువుగా వ్యవహరించినటువంటి సుజాతక్క లొంగుబాటు, మరోవైపున తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక కార్యదర్శిని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇటీవల రీసెంట్గానే జరిగింది. అది కూడా మరలా ఈ లోపులోనే లాస్ట్ మంత్ పేరు మీద ఒక లేఖ నైట్ హల్చల్ చేయడం కూడా చూసుకుంటే అసలు దీన్ని ఎట్లా చూడవచ్చు మన వాళ్ళకి? వరుస లొంగుబాట్లు చాలా జరుగుతున్నాయి. సుజాతక్క అనేటువంటి మల్లోజుల కోటేశ్వరరావు కిషన్జీ భార్య, ఆమె కూడా కేంద్ర కమిటీ సభ్యురాలు, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక కీలకమైన ప్రాంతానికి బాధ్యురాలు. ఆమె ఇటీవల లొంగిపోయింది, కొద్ది కాలం క్రితమే లొంగిపోయింది, మొన్న ప్రకటించారు. అదేవిధంగా మొన్న వాళ్ళ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయినటువంటి స్థానంలో తెలంగాణ కార్యదర్శి కదా ఆల్ ఇండియా కార్యదర్శిగా తిరుపతి అనేటువంటి ఒక కామ్రేడ్ దేవ్జీ అంటారు ఆయన ఎన్నుకున్నారు. ఆయన ఎన్నుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వాళ్ళు అధికారికంగా ఇంతవరకు అది కూడా ప్రకటించలేదు. అది దాదాపు వాస్తవం కూడా అయ్యి ఉంటుంది. ఎందుకంటే కార్యదర్శి పదవి ఖాళీ అయ్యి చాలా రోజులైంది కాబట్టి, ఆయన కూడా ఆ పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఎన్నుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అది పార్టీ కార్యదర్శిగా. అయితే ఆ పార్టీ దాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ నేపథ్యం మొన్ననే 10 మంది ఎన్కౌంటర్లు కావడం, జార్ఖండ్లో ఒక కేంద్ర కమిటీ కార్యదర్శి ఎన్కౌంటర్ కావడం, మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్లో చనిపోవడం, ఆయనతో పాటు 10 మంది చనిపోవడం, ఈ అన్నిటి నేపథ్యంలో ఒక రకంగా ఒక ఉక్కిరిబిక్కిరి ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ కోసం విడుదల చేశారేమని అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ పార్టీ ఆ సీరియస్ నిర్ణయం తీసుకొని ఉంటే అదే ఈ లొంగుబాటు ఇటువంటి వాటన్నిటికి కూడా అవకాశం ఉంది. ఓపెన్గా వస్తామని ఆ పార్టీ ప్రకటిస్తే ఇక లొంగుబాట్ల అవసరమే లేదు. ఓపెన్గా వాళ్ళందరూ పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లేఖ మీద అనుమానాస్పదంగానే ఉంది అనేటువంటిది లేఖ అనేది అర్థమవుతుంది. ఒక బృందాన్ని ఏర్పాటు చేయకుండా చర్చలే లేవు అనేటువంటి టైంలో ఇది ఒక అసాధారణమైనటువంటి ప్రకటన ఉందనేటువంటిది భావిస్తాము. సో చూడొచ్చు మొత్తానికైతే ఒకవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఒకవైపున తెలంగాణ కావచ్చు, లేదా యావత్తు ఇండియా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా యాంటీ నక్సలిజాన్ని రూపుమాపేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.